హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనకి రీసెంట్గా న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ నుండి అసిస్టెంట్ గ్రేడ్ 1 వేకెన్సీస్కి సంబంధించి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యింది. సో ఇందుకు సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ కనుక చూసుకున్నట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ జూన్ 5న స్టార్ట్ అయితే అయిపోయాయి. అలాగే మనం అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి జూన్ 25th 2024 ఈవినింగ్ 5 o'clock వరకు అప్లై అయితే చేసుకోవచ్చు. ఇంకా వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే అసిస్టెంట్ గ్రేడ్ 1 హెచ్ఆర్ డిపార్ట్మెంట్లో టోటల్ 29 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 13 వచ్చేసి అన్రిజర్వ్డ్ వేకెన్సీస్, 2 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, 2 ఎస్సీ కేటగిరీ, 3 ఎస్టీ కేటగిరీ అండ్ 9 ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీ. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1 F&E డిపార్ట్మెంట్ కనుక చూసినట్లయితే టోటల్ 17 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 8 వచ్చేసి అన్రిజర్వ్డ్ కేటగిరీకి, 1 ఈడబ్ల్యూఎస్ కేటగిరీ, 2 ఎస్సీ కేటగిరీ, 1 ఎస్టీ కేటగిరీ అండ్ 5 ఓబీసీ ఎన్సీఎల్ కేటగిరీకి ఉన్నాయి. నెక్స్ట్ అసిస్టెంట్ గ్రేడ్ 1 C&MM డిపార్ట్మెంట్ కనుక చూసుకున్నట్లయితే టోటల్ 12 వేకెన్సీస్ ఉన్నాయి. అందులో 5 అన్రిజర్వ్డ్ వేకెన్సీస్, 1 ఈడబ్ల్యూఎస్ వేకెన్సీ, 1 ఎస్సీ వేకెన్సీ, 1 ఎస్టీ వేకెన్సీ అండ్ 4 ఓబీసీ ఎన్సీఎల్ వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తంగా టోటల్ ఈ 58 వేకెన్సీస్లో 3 వేకెన్సీస్ అనేవి పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్కి అలాట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ మనకి ఇంపార్టెంట్ డేట్స్ మళ్ళీ ఒకసారి కనుక చూసినట్లయితే ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఆల్రెడీ జూన్ 5న స్టార్ట్ అయితే అయిపోయాయి. అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి చివరి తేదీ వచ్చేసి జూన్ 25th అండ్ అలాగే అప్లికేషన్ ఫీ పే చేయడానికి జూన్ 5th నుండి జూన్ 25th వరకు టైం అయితే ఉంది మనకి. ఇంకా అప్లికేషన్ ఫీ విషయానికి వస్తే ఓన్లీ జనరల్ కేటగిరీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అండ్ ఓబీసీ కేటగిరీకి సంబంధించిన మెయిల్ క్యాండిడేట్స్ మాత్రమే 100 రూపీస్ అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్, ఎస్సీ ఎస్టీ కేటగిరీకి సంబంధించిన మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అలాగే పీడబ్ల్యూబీడీ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు ఎటువంటి అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ కనుక చూసినట్లయితే అన్ని పోస్టులకు సంబంధించి ఏదైనా గౌట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుండి బ్యాచిలర్స్ డిగ్రీలో 50% మార్క్స్తో క్వాలిఫై అయితే సరిపోతుంది. ఎటువంటి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే మనకి ప్రీవియస్గా ఉండాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ శాలరీ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే లెవెల్ 4 పే అయితే ఇవ్వడం జరుగుతుంది. బేసిక్ వచ్చేసి 25,500 ఉంటుంది. డిఏ ప్రజెంట్ 50% ఉంటుంది కదా, సో 50% ఆఫ్ బేసిక్ 12,750 డిఏ ఇస్తారు. టోటల్గా మనకి బేసిక్ ప్లస్ డిఏ వచ్చేసి 38,250 రూపీస్ ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇతర అలవెన్సెస్ కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అవి వచ్చేసి ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, లీవ్ ట్రావెల్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్ అండ్ యాన్యువల్ అలవెన్స్. దాంతోపాటు కొన్ని ఎంప్లాయీ బెనిఫిట్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు. అది వచ్చేసి లీవ్ అండ్ లీవ్ ఎన్కాష్మెంట్, మెడికల్ ఫెసిలిటీ ఫర్ సెల్ఫ్ అండ్ డిపెండెంట్, అంటే ఎంప్లాయీతో పాటు తన పైన డిపెండ్ అయ్యే వాళ్ళకి కూడా మెడికల్ ఫెసిలిటీ అయితే ప్రొవైడ్ చేస్తారు. అలాగే ఎడ్యుకేషన్ ఫెసిలిటీ ఫర్ చిల్డ్రన్ విత్ ఇన్ టౌన్షిప్. సో మీరు ఏదైతే లొకేషన్లో వర్క్ చేస్తున్నారో ఆ లొకేషన్లో మీ చిల్డ్రన్కి ఎడ్యుకేషన్ ఫెసిలిటీ కూడా ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ చిల్డ్రన్ ఎడ్యుకేషన్ అసిస్టెన్స్, రియంబర్స్మెంట్ ఆఫ్ కేబుల్ టీవీ ఛార్జెస్, రియంబర్స్మెంట్ ఆఫ్ న్యూస్ పేపర్ ఛార్జెస్ అండ్ క్యాంటీన్ సబ్సిడీ. దాంతోపాటు మనకి ఇన్సెంటివ్ కూడా ఇవ్వడం జరుగుతుంది మీ పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని. దాని తర్వాత లోన్స్ అండ్ అడ్వాన్సెస్, మీరు హౌస్ లోన్ కానీ జనరల్ పర్పస్ లోన్ కానీ తీసుకోవాలనుకున్నా కూడా వీళ్ళైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ దాంతోపాటు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కనుక చూసినట్లయితే ఎంప్లాయీ ప్రొవిడెంట్ ఫండ్ ఈపీఎఫ్, గ్రాట్యుటీ, పోస్ట్ రిటైర్మెంట్ మెడికల్ కేర్ అండర్ సిహెచ్ఎస్ఎస్, బినోవలెంట్ ఫండ్ అండ్ గ్రూప్ ఇన్సూరెన్స్. సో అవి వచ్చేసి బెనిఫిట్స్ అండి. నెక్స్ట్ ఏజ్ లిమిట్ అండ్ ఏజ్ రిలాక్సేషన్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి అప్లికేషన్ సబ్మిట్ చేసే నాటికి 21 ఇయర్స్ నుండి 28 ఇయర్స్ లోపున్న క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేసుకోవాలి. ఇన్ కేస్ మీరు కనుక ఏజ్ రిలాక్సేషన్ కావాలి అనుకుంటే అందుకు సంబంధించి సర్టిఫికేట్స్ ప్రొవైడ్ చేసి ఏజ్ రిలాక్సేషన్ కూడా క్లెయిమ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ కనుక చూసుకున్నట్లయితే వన్స్ మీరు ఈ జాబ్కి కనుక సెలెక్ట్ అయితే మీరు NPCIL హెడ్ క్వార్టర్స్ ముంబైలో అయితే వర్క్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ సెలెక్షన్ ప్రొసీజర్ కనుక చూసుకున్నట్లయితే ఫస్ట్ రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, దాని తర్వాత టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది,
దాని తర్వాత కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. మనకి ఈ రిటన్ ఎగ్జామినేషన్ అనేది 2 స్టేజెస్లో ఉంటుంది. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ టెస్ట్, నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ టెస్ట్. మనకి బోత్ ప్రిలిమినరీ టెస్ట్ అండ్ అడ్వాన్స్డ్ టెస్ట్ రెండు ఒకే రోజు అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మనకి ప్రిలిమినరీ టెస్ట్లో వచ్చేసి టోటల్ 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ టోటల్గా ఆ 50లో నుంచి 25 క్వశ్చన్స్ అనేవి జనరల్ నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ నుండి, 15 క్వశ్చన్స్ అనేవి కంప్యూటర్ నాలెడ్జ్ నుండి, 10 క్వశ్చన్స్ అనేవి ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి అడుగుతారు. టెస్ట్ అనేది మనకి 1 అవర్ కండక్ట్ చేస్తారు. అండ్ మ్యాక్సిమం మార్క్స్ వచ్చేసి 150 మార్క్స్కి ఉంటుంది. సో మనకి ఇక్కడ ప్రతి కరెక్ట్ ఆన్సర్కి 3 మార్క్స్ ఇస్తారు అండ్ ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అయితే తీసేయడం జరుగుతుంది. మనం నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అవ్వాలి అంటే జనరల్ కేటగిరీ అంటే అన్రిజర్వ్డ్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 40% మార్క్స్ తెచ్చుకోవాలి. అలాగే ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, ఆర్పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 30% మార్క్స్ తెచ్చుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి స్టేజ్ 2 అడ్వాన్స్డ్ టెస్ట్. ఇక్కడ కూడా మనకి 50 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అందులో 25 వచ్చేసి క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ 25 వచ్చేసి క్రిటికల్ రీజనింగ్ నుంచి అడుగుతారు. టైం డ్యూరేషన్ వచ్చేసి 2 అవర్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. అండ్ ఇక్కడ కూడా సేమ్ 150 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. 3 మార్క్స్ అనేవి ప్రతి కరెక్ట్ ఆన్సర్కి, అలాగే ప్రతి రాంగ్ ఆన్సర్కి 1 మార్క్ అనేది తీసేయడం జరుగుతుంది. నెక్స్ట్ స్టేజ్కి క్వాలిఫై అవ్వాలి అంటే జనరల్ కేటగిరీ క్యాండిడేట్స్ అయితే 30% మార్క్స్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, ఈడబ్ల్యూఎస్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే 20% మార్క్స్ తెచ్చుకోవాలి. సో ఇవి రిటన్ ఎగ్జామ్కి సంబంధించిన డీటెయిల్స్ అండి. నెక్స్ట్ స్కిల్ టెస్ట్. మనకి టైప్ రైటింగ్ టెస్ట్ ఉంటుంది, కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది అనేసి అనుకున్నాం కదా. ఇక్కడ టైప్ రైటింగ్ టెస్ట్లో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కావాలి అంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో, హిందీలో కావాలి అంటే హిందీ లాంగ్వేజ్లో 300 వర్డ్స్ ఉన్న ఒక ప్రింటెడ్ ప్యాసేజ్ మీకు ఇస్తారు. మీరు దాన్ని 10 మినిట్స్లో టైప్ చేయాలి. ఎటువంటి మిస్టేక్స్ లేకుండా టైప్ చేయాలి. మీరు కనుక మిస్టేక్స్ చేసినట్లయితే దానికి కూడా మార్క్స్ తీసేయడం జరుగుతుంది. నెక్స్ట్ మీకు టైపింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ప్రొఫిషియన్సీ టెస్ట్ ఉంటుంది. ప్రొఫిషియన్సీ టెస్ట్లో మనకి 2 పార్ట్స్ ఉంటాయి. ఫస్ట్ పార్ట్ వచ్చేసి వర్డ్, ఎక్సెల్, యాక్సెస్, పవర్ పాయింట్. అండ్ పార్ట్ 2 వచ్చేసి ఈమెయిల్ మేనేజ్మెంట్ అండ్ ఇంటర్నెట్ సర్ఫింగ్. టోటల్గా మనకి 30 మినిట్స్ టైం ఇస్తారు. 100 మార్క్స్కి ఈ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో పార్ట్ 1లో వచ్చేసి మనకి 4 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ప్రతి క్వశ్చన్కి 20 మార్క్స్. అండ్ పార్ట్ 2లో వచ్చేసి మనకి 2 క్వశ్చన్స్ ఉంటాయి అండ్ ప్రతి క్వశ్చన్ 10 మార్క్స్కి. అంటే టోటల్గా పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కలిపి 100 మార్క్స్కి ఉంటుంది. సో మనకి క్యాండిడేట్స్ ఎవరైతే 50% అబోవ్ మార్క్స్ స్కోర్ చేస్తారో వాళ్ళు క్వాలిఫై అయినట్టు, 50% కన్నా తక్కువ మార్క్స్ వచ్చిన క్యాండిడేట్స్ డిస్క్వాలిఫై అయినట్టు. నెక్స్ట్ వచ్చేసి మనకి వెరిఫికేషన్కి ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే మీరు అప్లికేషన్ చేసుకుంటారు కదా ఆన్లైన్లో, అందుకు సంబంధించిన ప్రింట్అవుట్. నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద మీ 10th క్లాస్ ఎస్ఎస్సి మెమో కానీ లేదంటే టీసీ, స్కూల్ నుంచి వెళ్ళిపోయేటప్పుడు టీసీ ఇస్తారు కదా, అది కానీ ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ మీరు క్వాలిఫికేషన్కి సంబంధించి మీ ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్ అన్నీ ప్రతి సెమిస్టర్కి సంబంధించిన మార్క్ షీట్ అయితే మీరు ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దానితో పాటు ఇన్ కేస్ మీ కాలేజ్లో కనుక గ్రేడింగ్ సిస్టమ్ ఉన్నట్లయితే గ్రేడింగ్ కన్వర్షన్కి సంబంధించి డాక్యుమెంట్స్ కూడా మీరైతే వాళ్ళకి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇన్ కేస్ మీరు సెంట్రల్లో కానీ స్టేట్లో కానీ ఆల్రెడీ వర్క్ చేస్తున్నటువంటి ఎంప్లాయీస్ అయితే మీ ఆర్గనైజేషన్ నుండి నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ కూడా వాళ్ళకి ప్రొవైడ్ అయితే చేయాల్సి ఉంటుంది. అలాగే పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ అయితే డిజేబిలిటీ సర్టిఫికేట్ కూడా ప్రొవైడ్ చేయాలి. నెక్స్ట్ ఎవరైతే క్యాండిడేట్స్ ఈ ఫీ ఎగ్జామ్షన్ తీసుకుంటున్నారో వాళ్ళు ఖచ్చితంగా ఈడబ్ల్యూఎస్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎన్సీఎల్, పీడబ్ల్యూబీడీ క్యాండిడేట్స్ ఖచ్చితంగా మీరు క్యాస్ట్ అండ్ ఇన్కమ్ సర్టిఫికేట్స్ అయితే ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వన్స్ మీరు సెలెక్ట్ అయిన తర్వాత మెడికల్ ఫిట్నెస్ ఉంటుంది. సో ఇక్కడ మెడికల్ ఫిట్నెస్లో ఏంటి అంటే ఆర్గనైజేషన్కి సంబంధించి అంటే ఎన్పిసిఐఎల్కి సంబంధించిన మెడికల్ ఆఫీసరు మీరు మెడికల్లీ ఫిట్ అనేసి అప్రూవ్ చేయాలి. నెక్స్ట్ అలా కనుక వాళ్ళు అప్రూవ్ చేస్తే ఇంకా మీ సెలెక్షన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయినట్టు. నెక్స్ట్ ఇక్కడ ఎలా అప్లై చేసుకోవాలి అనేది కూడా ఇచ్చారు చూడండి. మీరు ఎటువంటి అప్లికేషన్ ఫామ్ అనేది వాళ్ళకి పోస్ట్లో కానీ వెళ్ళి ఇవ్వడం కానీ చేయొద్దు, ఓన్లీ ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది అనేసి ఇచ్చారు. నెక్స్ట్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకోవడానికి ఏమేమి కావాలి అని కూడా ఇచ్చారు చూడండి ఒకసారి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్, మీకు ఇంకేమైనా వర్క్ ఎక్స్పీరియన్సెస్ ఉంటే అవి, పర్సనల్ డీటెయిల్స్,
నెక్స్ట్ మీ ఫోటో ఒకటి, సిగ్నేచరు, ఈ డాక్యుమెంట్స్ ఉంటే మీరు ఈ డీటెయిల్స్ ఉంటే మీరు ఆన్లైన్ అప్లికేషన్ సబ్మిట్ చేయొచ్చు. వన్స్ డీటెయిల్స్ అన్నీ మీరు కరెక్ట్ ఉన్నాయా లేవా అని చూసుకుని అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది ప్రింట్అవుట్ అయితే తీసుకోండి. ఇన్ కేస్ మీరు ఓబీసీ క్యాండిడేట్కి సంబంధించిన మెయిల్ కానీ లేదంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి సంబంధించిన మెయిల్ కానీ అయి ఉంటే మీరు అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది కదా. జనరల్ కేటగిరీ మెయిల్ క్యాండిడేట్స్ కూడా అప్లికేషన్ ఫీ పే చేసి ప్రింట్అవుట్ తీసుకుంటే సరిపోతుంది. సో మీకు ఫర్దర్గా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.